తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఈ దఫా మాత్రం డబ్బులు పంపిణీ ఇద్దరు చేశారు. ఒకళ్ళు ఎక్కువ చేసి ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువ చేసి ఉండొచ్చు. దాదాపుగా ఇద్దరైతే పోటీ పడ్డారు. 500 అనేది అసలు ఈ దఫా లేదు. 1000, 2000 ఆ పైనే ఉంది. అయితే ఆ పైన ఉన్నటువంటిది అతి పరిమితమైనటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే. అదే సందర్భంలో నిన్ననే ప్రస్తావించుకున్నాం మనం, కొన్ని చోట్ల కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు, అంటే మనకి ఓట్లు పడవలే ఈ సామాజిక వర్గానికి సంబంధించినవి అన్నటువంటిది వాళ్ళకి డబ్బులు పంచలేదు. చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాపు సామాజిక వర్గానికి డబ్బులు పంచలేదు, కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి. అట్లాగే మైనార్టీలకో లేకపోతే కనుక ఎస్సీ ఎస్టీలకో కూటమి నాయకులు, కూటమి అభ్యర్థులు డబ్బులు పంచలేదు. ఒకవేళ అభ్యర్థులు ఇచ్చిన మధ్యలో ఉన్నోళ్ళు తినేశారేమో తెలియదు, డబ్బులు అయితే పంచలేదు. ఇక్కడ ఇద్దరికి ఇరు పార్టీలకు ఎదురైనటువంటి సమస్య ఏంటంటే, కింద స్థాయి నాయకులకి డబ్బులు ఇచ్చి పంచమంటే కొంత జేబులో వేసేసుకోవడం అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో జరిగింది. అది ఇరు పార్టీల్లోనూ జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తక్కువ, ఎందుకంటే అక్కడ మానిటరింగ్కి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు, ఒక కంపెనీకి ఏదో అప్పచెప్పారు, దాంతో వాళ్ళు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అట్లాంటిది లేదు. పార్టీకి సంబంధించిన నాయకుల్నే ఎమ్మెల్యే అభ్యర్థులు నమ్మారు. అక్కడ వాళ్ళు కాస్త ఎక్కువ జేబులో వేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇచ్చింది అందరికీ పంచమని అయితే కొంతమందికి పంచి ఆపేసినటువంటిది, పంచేశామని చెప్పినటువంటిది ఇట్లాగే జరుపుకుంటూ వచ్చింది. ఓవరాల్గా అయితే డబ్బుల పంపిణీ ఇద్దరూ చేశారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటిది ఇద్దరికీ తెలుసు. బట్ ఈ జేబులో వేసుకున్న డబ్బుల ఫలితం ఎవరిని దెబ్బతీయబోతోంది అన్నటువంటిది స్థానికులకే తెలియాలి.